కప్పులో తుఫాన్గా మొదలైన టాలీవుడ్ కార్మికుల సమ్మె ఇప్పుడు సునామీగా మారింది. ఏదో అనుకుంటే ఇంకేదో అయినట్లుగా మారింది, జటిలమైంది పరిస్థితి. ఫెడరేషన్ డిమాండ్లపై మొదటి నుంచి ఆగ్రహంతో ఉన్న ఫిలిం ఛాంబర్ షూటింగ్స్ ఆపేస్తూ ఆదేశాలు ఇచ్చింది. దీంతో సెట్స్ పై ఉన్నవి, సెట్స్ కి వెళ్లబోతున్న సినిమాలన్నీ ఆగిపోయాయి. మరి సినీ కార్మికులు ఇప్పుడు ఏం చేయబోతున్నారు? వాట్ నెక్స్ట్? 6వ రోజుకి టాలీవుడ్ సమ్మె చేరుకుంది. మరింత ముదిరింది వివాదం. కాసేపట్లో సినీ కార్మికుల యూనియన్ నేతలు కీలక సమావేశం ఉండనుంది. ఫిలిం ఛాంబర్ లో కోఆర్డినేషన్ కమిటీతో భేటీ కానున్నారు ఫెడరేషన్ సభ్యులు. ఫిలిం ఛాంబర్ నిర్ణయంతో కార్మికులు, నిర్మాతల మధ్య అగాధం పెరిగింది. నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నోటీసులపై సినీ కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సినీ కార్మికులు తిరగబడితే తట్టుకోలేరంటూ విశ్వప్రసాద్ కి వార్నింగ్ ఇచ్చారు కార్మికులు. క్షమాపణలు చెప్పకపోతే ఇళ్లని ముట్టడిస్తామంటున్నారు సినీ కార్మికులు. సమ్మె తర్వాత కూడా టీజీ విశ్వప్రసాద్ సినిమాలకి పని చేయబోమని అల్టిమేటం జారీ చేశారు. డాన్సర్స్ ఫైటర్స్ రేషియోపై ఏకాభిప్రాయం కుదిరితే మళ్లీ చర్చలుండనున్నాయి. ఇవాళ భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించనున్నారు ఫిలిం ఫెడరేషన్ సభ్యులు. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి లక్ష్మీనారాయణ సిద్ధంగా ఉన్నారు. లక్ష్మీనారాయణ, 6వ రోజుకి చేరింది ఈ టాలీవుడ్ సమ్మె అనేది. ప్రస్తుతం ఈ రోజైనా చర్చలకి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? చర్చల్లో ప్రధానంగా ఏ అంశాలని వాళ్ళు అడిగే అవకాశం ఉంది కార్మికుల సైడ్ నుంచి? 6వ రోజుకి చేరిన ఈ సమ్మె ఇప్పుడు జరగబోయే సమావేశంతో కొలిక్కి వస్తుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. ఇటు కార్మికుల నిబంధనలు, అటు నిర్మాతల షరతుల నేపథ్యంలో ఈ మీటింగ్ జరగబోతుంది కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో. అయితే నిర్మాతలు చెప్తున్న విధంగా అన్ని షరతులకు ఓకే చెప్పిన ఫెడరేషన్ ఫైటర్సు, డాన్సర్సు రేషియో విషయంలో మాత్రం ససేమిరా అంటున్నారు. అలాంటి నేపథ్యంలో ఈ మీటింగ్ జరగబోతోంది. ఈ మీటింగ్లో ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకుంటారు, అన్ని చర్చలు ఫలవంతమైతే ఎలాంటి ప్రకటన వస్తుంది, లేదు అంటే ఫెడరేషన్ కార్మికుల కార్యాచరణ ఎలా ఉండబోతుంది అనేది కూడా మనకు కొద్దిసేపట్లో తెలియనుంది. అంటే 2-2:30 ప్రాంతంలో ఫెడరేషన్ కమిటీ సభ్యులు, ఛాంబర్ ప్రతినిధులు, అలాగే కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు వీళ్ళ ముగ్గురి సమక్షంలో ఈ అంశాలపై చర్చ చేసి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం చాలా మెండుగా కనిపిస్తోంది. అయితే ఇటు ఫెడరేషన్ నాయకులు మాత్రం రేషియో విషయంలో ఎలాంటి సవరణకు మేము ఒప్పుకోము, ప్రజెంట్ ఉన్న రేషియో ఎలా కొనసాగుతుందో అలానే కొనసాగాలి అంటున్నారు. మరోవైపు నిర్మాతలు మాత్రం అసలు రేషియో ఉండద్దు, మాకు నచ్చిన వాళ్ళని, వర్క్ స్కిల్డ్ ఉన్న వాళ్ళని మాత్రమే ఈ షూటింగుల్లో పాల్గొనే విధంగా మేము అందరినీ ఆహ్వానిస్తాము, అంత తప్ప మేము ఎలాంటి సభ్యులనే అంగీకరించము అని చెప్తున్నారు. ఈ దశలో ఫిలిం ఛాంబర్ తీసుకోబోయే నిర్ణయం చాలా కీలకంగా ఉంది. ఇప్పుడు ఈ మీటింగ్ తర్వాత ఫిలిం ఛాంబర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇటు ఇండస్ట్రీ వర్గాలు, అటు అందరూ కార్మికులు అందరూ వేచి చూస్తున్నారు. మరో దశగా నిన్న ఫిలిం ఛాంబర్ తీసుకున్న నిర్ణయం, కఠిన నిర్ణయం ఏంటంటే ఇప్పటివరకు షూటింగ్ బంద్ చెప్పిన నేపథ్యంలో ఒక 5-6 సినిమాలు షూటింగులు జరిగాయి. ఆ షూటింగులు కూడా జరగకుండా ఇటు అవుట్డోర్ యూనిట్స్ కానీ, ఇటు స్టూడియో ఓనర్స్కి కానీ ఎవరికి ఎలాంటి వసతులు కల్పించవద్దు. ఎలాంటి వసతులు కల్పించినా ఫిలిం ఛాంబర్ దానికి చర్యలు తీసుకుంటుంది. ఫిలిం ఛాంబర్ షరతులు ఒప్పుకున్న తర్వాతే కార్మికులు ఎలాంటి షూటింగ్లైనా జరుపుకోవాలి. ఒకవేళ మీకు గనక ఎలాంటి షూటింగ్ జరుపుకోవాల్సిన అత్యవసర పరిస్థితులు ఉంటే ముందుగా ఛాంబర్ నోటీస్ తీసుకొస్తే ఆ సినిమాలకు మాత్రమే అనుమతిస్తామని చెప్తున్నారు. ఇప్పటివరకు అయితే ఈ రోజు నుంచి పూర్తిగా నో క్లాప్ నో టాక్స్ అనే విధంగా ఉంది. ఇప్పుడు మధ్యాహ్నం 2 గంటలకి కానున్న సమావేశంలో మరిన్ని కీలక అంశాలు తెలియవచ్చే అవకాశం ఉంది.